కొట్టి కన్ను పెట్టి నిన్ను నాలో దాచుకున్నాను అద్దమంటి అందాలో ఈ తగదిన్న తందాన అంటుకుంటే ఆరట్లో ఈ తగదిన్న తందాన మసకేస్తే మజాల జాతర వగలా ఇదేమి తొందర కూచిపూడి ఆడించేస్తా తగదిన్న తందాన పెదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. ఏం జరిగింది? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు అప్పులు తాతల కొదిలి సిగ్గు ఎక్కులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి శివ శివ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అమెరికా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. పెదవి దాటని మాట ఒకటుంది. అక్కడ కాదు, ఇంకా టైం ఉంది. పెదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవేం త్వరగా. ఎవరెవరో ఎందుకొచ్చారు గలివిడిగా దారి వలన ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా థ్యాంక్ యూ. కానీ అప్పుడులో బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు నేనండి అసలు మీ పక్కన పాడి వద్దు. నిపుణుల పర్యవేక్షణ అన్నప్పుడు ఇట్లాంటి మాట్లాడకూడదు. అది కాదండి. కాదు ఒక్క నిమిషం. ఎవరెవరు ఎప్పుడు ఎందుకు వచ్చారా అంటే మిమ్మల్ని చూస్తూ పెరిగాను కదండి. ఆ విజువల్స్ మన కళ్ళ ముందు తిరుగుతున్నాయి, దానివల్ల లిరిక్స్ మర్చిపోయాను మిమ్మల్ని చూసాను. ఏదైనా కొన్ని వేల మందితో ఒక పండుగ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తానా. ఎవరన్నా ఒక ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడానికి టక్కున గుర్తొచ్చేది తానా. ఇంతమంది తెలుగు వాళ్ళందరూ దేశం కాని దేశంలో ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి వైద్య రంగంలోనూ రకరకాల రంగాల్లో తెలుగువారి ఖ్యాతి పెంచి అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు పాడుతున్నారు లేకపోతే ఎవరు యాక్ట్ చేస్తున్నారు అసలు ఏమీ తెలియకుండా, సో వాళ్ళకి ఇండియాకి వారధిగా ఉండి కళల్ని భాషని అలా ప్రతి రంగం అంటే బిజినెస్లో ఏమవుతోంది ఒక వారధిగా నిలుస్తున్నటువంటి సంస్థ తానా. చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అవుతాము తానా నుంచి ఆహ్వానం వచ్చింది అంటే. కాబట్టి ఈసారి కూడా ఆహ్వానించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అండ్ ఈ అసోసియేషన్ ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ